వెల్కమ్ బ్యాక్ వ్యూయర్స్ నోమాడ్ ఇండియన్ అన్చార్టెడ్కి. సో ఇవాళ నేనున్నాను అహోబిలంలో. అహోబిలం వచ్చేసి కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉందండి. ఇవాళ మనం ట్రెక్ చేయబోతున్నాము అహోబిలంలో ఉన్న నవనరసింహ క్షేత్రాల్ని. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూసింది ఇందాక దిగువ అహోబిలము. ఇప్పుడు నేను వెళ్తున్నాను ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడానికి ఎగువ అహోబిలంకి. సో ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ 9 కిలోమీటర్స్ ఉంటుంది. అది కూడా ఘాట్ రోడ్ ఉంటుంది. సో వెహికల్ యాక్సెస్ వచ్చేసి మీకు సర్టెన్ పాయింట్ వరకు ఎండ్ ఆఫ్ 9th కిలోమీటర్ వరకు ఉంటుంది. అక్కడ నుండి 250 మీటర్స్ నడుచుకుంటూ మెట్లెక్కుతూ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ టెంపుల్కి రావాలి. ఇది ఎగువ అహోబిలం. ఇక్కడ మీరు చూస్తున్నది. ఇక్కడ నుండి ట్రెక్కింగ్ మొదలవుతుంది పూర్తిగా. ఇది వచ్చేసి నల్మల ఫారెస్ట్లో ఉంటుందండి. ఇక్కడ రైట్ సైడ్ మీరు స్క్రీన్లో వస్తున్నది ఎగువ అహోబిలం టెంపుల్. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి 9 నరసింహ క్షేత్రాలు ఉంటాయి. ఆ 9 నరసింహ క్షేత్రాలని మనము ఓన్లీ నడుచుకుంటూ మాత్రమే వెళ్ళగలము. సో వెహికల్స్ అనేది అలా ఉండదు. సో అప్రాక్సిమేట్ ఇప్పుడు టైం వచ్చేసి 1:45 అయింది మేము ట్రెక్ స్టార్ట్ చేసే టైంకి. మా దగ్గర టైం ఉన్నది టిల్ 5 PM మాత్రమే, ఎందుకంటే అడవిలో చాలా త్వరగా సన్సెట్ అవుతుంది. సో మేము బిఫోర్ 5 PM ఎన్ని టెంపుల్స్ వీలవుతాయో అన్ని టెంపుల్స్ కవర్ చేసుకుంటూ రావాలి. అక్కడ స్క్రీన్ మీద మీకు బోర్డు కనిపిస్తుంది కదా, అలా రైట్ సైడ్ వెళ్తే వన్ ఆఫ్ ద 9 టెంపుల్స్ అండి. అది పావన నరసింహ క్షేత్రం అనేసి. ఇది వచ్చేసి ఇక్కడ నుండి ఇలా రైట్ తీసుకొని ఈ స్టెప్స్ తీసుకొని వెళ్తే అప్రాక్సిమేట్ 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది పూర్తిగా అడవిలోనే. ఇది కొద్దిగా ఐసోలేటెడ్ ఏరియా. సో దీన్ని మేము లాస్ట్లో టైం ఉంటే చేద్దాం అనుకున్నాము. సో ఫస్ట్ మేము ఇక్కడ అరౌండ్ త్రీ టెంపుల్స్ ప్లస్ ఉగ్రస్తంభం ఉంటుంది, అవి ఫినిష్ చేసుకొని రిటర్న్ అవుదాం అనుకున్నాము బిఫోర్ 4 o'clock. సో ఇది స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్టుగా ఇది ఆర్మీ బ్రిడ్జ్ అండి. ఈ ఆర్మీ బ్రిడ్జ్ కింద ఉన్నది మొత్తం కూడా భవనాసి రివర్. ఈ రివర్ ఉగ్రస్తంభం పైన ఉన్న అడవిలో నుండి ఆరిజినేట్ అవుతుంది. సో అలా ఫ్లో అవుతూ కిందికి వస్తుంది అనమాట. ఇది వచ్చేసి కాలక్షేప మండపం అంటారు. ఇక్కడ ట్రైబల్స్ కూడా చాలామంది ఉంటారండి. పూర్వకాలంలో ఇక్కడ ఏంటంటే ఈ 9 నవనరసింహ క్షేత్రాలకు వెళ్ళేసి వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకునేవాళ్ళు. సో అందుకనేసి దానికి కాలక్షేప మండపం పేరు. ఇది పూర్తిగా అడవిలోనే ఉంటుంది. ఇక్కడ ఇన్ కేస్ మీరు నడవలేరు అనుకునే వాళ్ళకి మాత్రం కొంతమంది ట్రైబల్స్ డోలీ అని ఉంటుందండి. డోలీ అంటే 4 క్యారీ చేస్తారు పల్లకి మాదిరిగా. ఒక చైర్, బ్యాంబూ చైర్ వేసి ఉంటుంది దాని మీద. సో వాళ్ళకు ఒక అరౌండ్ 2000 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. వాళ్ళకి అది పే చేస్తే వాళ్ళు 3 టెంపుల్స్కి తీసుకెళ్ళి ఉగ్రస్తంభం చూపించుకొని వస్తారు. పైకి తీసుకెళ్ళారు ఉగ్రస్తంభంకి అయితే. సో మేము వెళ్ళిన రోజు వచ్చేసి స్వాతి నక్షత్రం అండి. సో అందుకనే ఇంత రష్ ఉన్నారు. మిగిలిన రోజుల్లో అయితే ఇంత రష్ కూడా ఉండరు అసలు. చాలా రిస్కీ కూడా ఫారెస్ట్లోకి వెళ్ళడము. సో మీరు వెళ్ళాలి అనుకునే వాళ్ళు అయితే 9 టెంపుల్స్కి ఖచ్చితంగా చూడాలి అనుకునే వాళ్ళు స్వాతి నక్షత్రం ఎప్పుడైతే పడుతుందో ఆ రోజు క్యాలెండర్లో చెక్ చేసుకొని ఆ ప్రకారంగా ప్లాన్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న వాటర్ ఫ్లోయింగ్ కంటిన్యూస్గా ఉంటుంది పైన ఉగ్రస్తంభం పాయింట్ వెళ్ళేంత వరకు కూడాను. ఇది ఫస్ట్ టెంపుల్ అండి, వరాహ నరసింహస్వామి సన్నిధి. టైం అప్రాక్సిమేట్గా 2 o'clock అవుతుంది. లంచ్ బ్రేక్ ఉన్నందుకు టెంపుల్ కూడా ఓపెన్ చేయలేదు. ఇందాక చూసారు కదా అలా డోలీలో తీసుకెళ్లారనమాట వాళ్ళని. సో అరౌండ్ 2:10, 2:15 ఓపెన్ చేస్తామని చెప్పారు టెంపుల్ని. వీడియో కూడా తీయరు అనమాట ఇన్సైడ్. సో అందుకనేసి మేమేం చేసాం, మేము రిటర్న్లో కవర్ చేద్దాం అన్నట్టు మేము ముందుకు వెళ్ళిపోయాము. ఈ పాయింట్లో రూట్ డైవర్సిఫై అవుతుందండి. రైట్కి వెళ్తేనేమో స్టెప్స్ తీసుకొని వెళ్ళొచ్చు ఉగ్రస్తంభంకి. బట్ మేము ఇలా లెఫ్ట్ తీసుకొని వచ్చాం కదా, హట్ ఉంది కదా అక్కడ. ఈ రూట్లో వస్తేనేమో పర్టికులర్గా మీకు దారి అనేది ఉండదు. ఇలా మొత్తం ఈ రివర్ బెడ్లోనే నడుచుకుంటూ రావాలి. ఒక ప్రాపర్ రూట్ అనేది కూడా ఉండదండి మీకు. చాలామంది వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బికాస్ దిస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అది కూడా మానిటైజేషన్ స్టార్ట్ అవుతూనే. సో మానిటైజేషన్ స్టార్ట్ అవ్వాలి అంటే కూడా మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 hours ఆఫ్ వాచ్ టైమ్ అయి ఉండాలి. సో ఎవ్రీవన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి.
సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, నేను చేసిన అతిపెద్ద మిస్టేక్ షూస్ వేసుకోకుండా వెళ్ళడం. సో నేను జస్ట్ నా ఫ్లిప్ ఫ్లాప్స్తో వెళ్ళిపోయాను. యాక్చువల్లీ నేను క్యారీ చేశాను కార్లో అలాగే వదిలేసి. సో వేసుకోవడం అయితే మర్చిపోయాను. చాలా ఇబ్బంది పడ్డామండి, ఎందుకంటే చూస్తున్నారు కదా వీడియోలో ఎలా ఉన్నాయో దారి మొత్తం రాళ్ళు ఇలాగే చాలా షార్ప్ ఉన్నాయండి. కాళ్ళకు తగిలితే మాత్రం ఖచ్చితంగా కట్ అవుతుంది స్కిన్. సో తప్పకుండా మీరైతే షూస్ ఖచ్చితంగా క్యారీ చేయండి. అలాగే వీలైతే ఒక చిన్న బ్యాగ్లో ఫుడ్, ఎందుకంటే దారిలో ఏమి దొరకదండి, ఎక్కడ మధ్యలో ఎవరు కూడా ఈ ఈటరీస్ కానీ ఏమి ఉండవు, ఎందుకంటే ఇది మొత్తం అడవి ఉంటుంది. సో ఖచ్చితంగా తినడానికి ఏమైనా క్యారీ చేయండి. అలాగే వాటర్ మాత్రం మీరు ఈ నదిలో ఏదైతే వాటర్ ఫ్లో అవుతుందో దాన్ని తాగడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా స్వీట్గా ఉంటుందండి. జస్ట్ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ వాటర్ అండ్ ఫారెస్ట్. ఈ స్టెప్స్ అన్నీ కూడా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినవి, ఒక 2 years బ్యాక్ అలా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఈ ఐరన్ స్టెప్స్ లేనప్పుడు ఆ కింద వాటర్ కనిపిస్తుందో అది చాలా డీప్గా ఉంటుందండి. సో అక్కడ నుండి అలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట, అది కొద్దిగా డేంజర్గా ఉండేది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ స్టెప్స్ కన్స్ట్రక్ట్ చేసి ఇలా కొండ మీదకి వెళ్ళి మళ్ళీ అక్కడ ముందరికి వెళ్ళిన తర్వాత దిగాలి మనము. దిగి మళ్ళీ రెగ్యులర్ రూట్లో కలిసిపోతుంది అది ఆ రివర్ వెంబడి. అక్కడ నుండి ఇంకా మళ్ళీ రివర్ బెడ్లోనే నడుచుకుంటూ వెళ్ళాలి ముందరికి. చూసారు కదా, నేను స్టార్టింగ్లో చెప్పాను మీకు మీరు వాకింగ్ స్టిక్స్ క్యారీ చేయండి అని చెప్పేసి. సో అది ఉంటే కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది మీకు. ఎగోహోబులం దగ్గర పార్కింగ్ పాయింట్లో అమ్ముతూ ఉంటారు. లోపలికి వచ్చిన తర్వాత దొరకడం చాలా కష్టం, ఎవరు ఉండరు కూడా అమ్మడానికి. సో అక్కడ నుండే క్యారీ చేసుకోండి. సో అది ఉంటే మీకు కొద్దిగా ఈజీ అవుతుంది ట్రెక్ చేయడం కూడా. ఓవరాల్గా ఇది మేము లేట్గా స్టార్ట్ చేసాం కాబట్టి మోస్ట్లీ కవర్ చేయలేకపోవచ్చు 9 టెంపుల్స్ని. బట్ ఇప్పుడు మా దగ్గర ఉన్న టైంతో మేము అట్లీస్ట్ ఒక 5 టెంపుల్స్ అన్న కవర్ చేయాలి అనుకుంటున్నాము. 5 టెంపుల్స్ అంటే ఆల్రెడీ ఒక టెంపుల్ అయిపోయింది. పైన జ్వాల నరసింహ, అక్కడ నుండి ఇంకొక టెంపుల్ వస్తుంది. సో 3 ఇక్కడ కవర్ అయిపోతాయి. పావన్ అయితే ఛాన్స్ లేదు, ఎందుకంటే టైం ఆల్రెడీ 2:30, 2:45 అవుతుంది దగ్గరగా. చూడాలి మరి ఏమవుతుందో. ఇది ఒక పాయింట్ క్రాస్ చేసాము అంటే ఇంకా మోస్ట్లీ మళ్ళీ స్టెప్సే వస్తాయి. ఈ పాయింట్ క్రాస్ అయిన తర్వాత ఇంకా రివర్లో నడిచేది ఏమి ఉండదు ఈ పాయింట్ క్రాస్ అయ్యి వెళ్ళిన తర్వాత. సో చూడాలి ఏమవుతుందని. బట్ నడవడం మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి, ఎందుకంటే ఇది పూర్తిగా రివర్ బెడ్, మొత్తం రాళ్ళు ఉంటాయి, పూర్తిగా రాళ్ళతో నిండి ఉంటుంది ఇది. అండ్ వెదర్ మాత్రం చాలా ర్యాపిడ్గా చేంజ్ అయిపోతూ ఉంది. చూస్తున్నారు కదా, అసలు మేము స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఎండగా ఉండింది, ఈ పాయింట్కి వచ్చేసరికి ఈవినింగ్ దగ్గర కొద్దిగా వర్షం పడేలాగా కూడా కనిపిస్తూ ఉంది. క్లౌడ్స్ అన్నీ వస్తున్నాయి బాగా. సో బెటర్ వీలైతే రైన్ కోట్ కానీ ఒక గొడుగు కానీ క్యారీ చేయండి. చూసారు కదా స్క్రీన్ మీద ఇందాక డోలీ. సో ముసలి వాళ్ళని అలా తీసుకెళ్తున్నారు డోలీలో, చాలా సేఫ్గా తీసుకెళ్ళి చాలా బాగా చూసుకుంటారండి వాళ్ళు, నడుచులేని వాళ్ళకి మాత్రం. అండ్ ఇప్పుడు కొద్దిగా వెదర్ కూడా కామ్ అవుతూ ఉంది, అంత ఎండ లేకుండా కొద్దిగా కూల్ అవుతుంది. చూసారు కదా క్లౌడ్స్. ఇంకా ఈ పాయింట్ నుండి మోస్ట్లీ స్టెప్స్ రావచ్చు అని చెప్పారు దారిలో వెళ్ళాలని అడిగితే. సో ఇంక ఇక్కడ నుండి మొత్తం స్టెప్సే ఉంటాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించేది వచ్చేసి ఆర్మీ బ్రిడ్జ్ అండి. ఆ పైన నుండి చూస్తే ఉగ్రస్తంభం వ్యూ కనిపిస్తుంది, చాలా ఎక్సలెంట్గా కూడా ఉంటుంది. మీకు చూపిస్తాను నేను ఆ పైన నుండి టాప్ వ్యూ ఎలా ఉంటుంది అనేది. సో ఇలా వెళ్ళేసి మళ్ళీ ఒక చిన్న కర్వ్ తీసుకొని వెళ్ళాలి. బట్ ఏంటంటే స్టెప్స్ చాలా స్టీప్గా ఉంటాయి ఇంకా ఈ పాయింట్ నుండి జ్వాల నరసింహ వరకు కూడా, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ పీక్ పాయింట్కి వెళ్తున్నాము. సో బీ ప్రిపేర్డ్ ఈ పాయింట్ నుండి. సో పైన నుండి వస్తే ఎలా ఉంటుందండి ఉగ్రస్తంభం వ్యూ నేను చూపిస్తాను మీకు. చాలామంది ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చేస్తుంటారు, చాలా బాగా వస్తుంది. చూసారు కదా, అదే ఉగ్రస్తంభం. సో నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన స్థలం అదే అని చెప్తారండి. రాయి నుండి చీల్చుకొని వచ్చిన స్థలం అదే. అక్కడికి వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టమైన పని, ఎందుకంటే సరైన దారి ఉండదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి వర్షం పడిన ప్రతిసారి అక్కడ కొండరాళ్ళు కట్టాయి పడిపోతూ ఉంటాయి. సో మోకాళ్ళ మీద నడుచుకొని వెళ్ళాల్సి వస్తుంది అక్కడ. వెల్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఈ బ్రిడ్జ్ తర్వాత స్టార్ట్ చేస్తే
ఇంకా రూట్ వచ్చేసి డైరెక్ట్గా ఉగ్రస్తంభంకి అలాగే జ్వాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్తుంది. ఈ స్టెప్స్ నుండి పైకి వెళ్తే చూసారు కదా ఎలివేషన్ గెయిన్ ఎలా అవుతుందని. అండ్ టెంపరేచర్ కూడా చాలా కూల్ అవుతుంది. అండ్ ఈ పాయింట్ దగ్గర కొద్ది ముందరికి వెళ్ళిన తర్వాత మీకు ఈ జ్వాల నరసింహస్వామి టెంపుల్ కనిపిస్తుంది. నేను జూమ్ చేసి చూపిస్తాను. అది జ్వాల నరసింహస్వామి టెంపుల్ అనమాట. అక్కడికి వెళ్ళాలి అంటే మనము అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయండి. ఆ పైన చెప్పాను కదా భావనాసి రివర్ పైన నుండి ఆరిజిన్ అవుతుందని. అక్కడ నుండి ఆ వాటర్ ఫాల్స్ క్రాస్ చేసుకుని అవతల సైడ్కి వెళ్ళాలి, అవతల పక్క ఉన్న కొండ మీదకి. అండ్ ఉగ్రస్తంభం వెళ్ళే వాళ్ళు ఇక్కడ ముందరికి వెళ్ళిన తర్వాత అక్కడ బ్లూ కలర్ బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ నుండి రైట్కి వెళ్ళి పైకి ఎక్కితే ఉగ్రస్తంభంకి వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే అది చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు టైం కూడా చాలా కావాలి. అట్లీస్ట్ మన దగ్గర ఒక 1 hour అన్న టైం కావాలి ఉగ్రస్తంభం వెళ్ళాలంటే ఈ పర్టికులర్ ఈ పాయింట్ నుండి. ఎందుకంటే మొన్న రీసెంట్గా పడ్డ వర్షాలకి చాలా మటుకు రాళ్ళు కట్ అయిపోయి ఇలా దారి మొత్తం పడిపోయాయి. సో చూసారు కదా అసలు ఎంత కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. లిటరల్గా మోకాళ్ళ మీద నడుచుకుంటే ఎక్కాలండి, లేదంటే స్లిప్ అవుతుంది. చూస్తున్నారు కదా కొంతమంది, జూమ్ చేస్తాను ఎంత జాగ్రత్తగా కిందకి దిగాల్సి వస్తుందో. సో చెప్పినట్టుగా అట్లీస్ట్ ఒక 1 hour కావాలి. ఈ పాయింట్ నుండి మినిమం మీరు వెళ్ళి అక్కడ పైన దర్శనం చేసుకుని మళ్ళీ కిందకి రావాలంటే ఈ పాయింట్కి. సో అందుకని మేము స్కిప్ చేస్తున్నాం, మేము వెళ్ళట్లేదు ఉగ్రస్తంభంకి, టైం లేదు కాబట్టి మా దగ్గర. అండ్ ఇక్కడ బోర్డులో చూసారు కదా, ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తే జ్వాల నరసింహ టెంపుల్. హోల్ ట్రెక్కి ఇది చాలా బ్యూటిఫుల్ పాయింట్ అండి. ఎందుకంటే ఇక్కడ ఆ వాటర్ ఫాల్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి మీరే స్క్రీన్ మీద. నేను చూసారు కదా, మీ దగ్గర ఏమైనా గ్యాడ్జెట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా దాన్ని కవర్లో ప్యాక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు లిటరల్గా తడిచిపోతారు. అండ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇక్కడ మీ బాటిల్స్ రీఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఆ కొండ కింద కనిపిస్తున్నది మొత్తం మీకు ఈ వాటర్ స్టోర్ అయింది కదా, దాన్ని రక్తగుండం అంటారంట. అక్కడ రాసుంది, మరి దాని హిస్టరీ ఏంటో మనకు తెలియదండి, చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు అక్కడ. అండ్ ఇది వచ్చేసి జ్వాల నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ నుండి మనము నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ రావాలి మనము ఇందాక వచ్చిన దారిలోనే. సో అది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్.